పుంగనూరు పట్టణంలోని స్థానిక ఫైర్ ఆఫీస్ నందు టపాకాయల షాపు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నమోదు చేసుకున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అలాగే ముందే లైసెన్సులు కలిగిన వారికి స్థలం కేటాయింపుపై మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక సిబ్బందికి సహకరించి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పుంగనూరు నందు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో టపాకాయల షాపునకు అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల మండలాల టపాకాయల దుకాణాల యజమానులు పాల్గొన్నారు. రిస్కులు ఉన్నాయి. ఆ రిస్కులు మనము అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే కొద్ది వరకు 95% మనం సేఫ్ జోన్లో ఉంటాం. లేదనుకోండి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న లేదు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెలుసు, అందరూ మీరు పేపర్లో చూస్తుంటారు, వీడియోలో కూడా చూస్తుంటారు. 8 మంది చనిపోయారు. మన ప్రాణాలు అనేది మనది కూడా ప్రాణాలే కదా, మన దగ్గర పనిచేసే వాళ్ళది వాళ్ళు కూడా ప్రాణాలు. కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనము తీసుకున్న జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ జరిగిండేది కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, బట్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు పొరపాటు వల్ల మేజర్ ఇన్సిడెంట్స్ జరిగిపోయింది. ఏం చేయాలి ఇంకా? మరి ఎవరిని నిందించాలా? ఆ ఓనర్ కూడా చనిపోయాడు.